మెదక్ జిల్లాలో నర్సాపూర్ శ్రీకేతకి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్షిక మహోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన తప్పును అంగీకరించి ఏసీబీకి లొంగిపోవాలని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంపీల మీద కేసులు పెట్టి లోపలేయించారని అన్నారు. ప్రభుత్వం పడిపోయి 13 నెలలైనా కేటీఆర్ అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. హైకోర్టు సిరిసిల్ల ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పిటిషన్ని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే చేసిన తప్పును అంగీకరించి వెంటనే పోయి ఏసీబీ అధికారుల ముందు లొంగిపోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ పోలీసులు చాలా మంచోళ్ళని గొప్పోళ్ళని, దేశంలో తెలంగాణ పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారని, తెలంగాణ పోలీసులు ప్రపంచానికి ఆదర్శమని, అందుకనే మేము 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం అని చెప్పి నిన్నటిదాకా ఒకటి తీశారు. నిన్నటిదాకా మంచోళ్ళైన పోలీసులు ఇలా నీకు నోటీస్ ఇవ్వగానే తప్పుడు వ్యక్తులు ఎట్లయిరు? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అందరి మీద కేసులు పెట్టి లోపలేసిరు. అదే ఏసీబీ ఆఫీస్ గేట్ కాడ ఎవరెవరిని లోపలేసిరో యాడ్ చేసుకోవాలి ఒకసారి. నువ్వు ఏతోనేమో సక్కంది, నువ్వు కేసు పెట్టినప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలీసులను గౌరవించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎవరన్నా దొంగతనం చేసిన దొంగను పోలీస్ స్టేషన్కి రమ్మంటే నా వెనక వకీలను తెచ్చుకుంటా అంటే ఇక దొంగలు